హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇందులో వీడియోస్ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 26తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అన్వేష్ అమృత ముందు చెయ్యి చాపి, అందంగా ఉన్న నా లైఫ్లోకి మరింత అందాన్ని పెంచి నాకు తోడుగా జీవితాంతం ఉంటావా అమృత? నాతో 7 అడుగులు వేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమైతే నా చేతిలో నీ చెయ్యి కలుపు, లేదంటే వెళ్ళిపోదాం అని అడుగుతాడు అన్వేష్. అమృత ఆలోచనలో పడుతుంది. మరీ ఎక్కువసేపు ఆలోచించుకు, జస్ట్ 5 మినిట్స్ అని చెప్పి అన్వేష్ వెనక్కి జరిగి రిలాక్స్గా కూర్చుంటూ చూపు మాత్రం అమృత మీద నిలిపాడు. కన్నా, అసలు ఎలా అమృత అడ్రస్ తెలుసుకున్నావు? అడుగుతుంది ఐషు. నీ మరిది కూడా వచ్చి అడుగుతాడు ఇదే క్వశ్చన్. అందరికీ ఒకేసారి చెప్తానులే. నువ్వెలా అయినా కనుక్కుంటావు అని నాకు తెలుసు. అయినా నేను నువ్వు చెప్పిన కహానీలు ఉంటాయి చూడు, అవి నమ్మేస్తాను చూడు, పిచ్చిదానిలాగా కథ కన్నా అంటూ శారద వైపు చూసేసరికి ఆవిడ చూపు వరుణ్ మీద ఉండడం చూసి, ఈవిడేంటి కన్నా వరుణ్ణి అలా చూస్తుంది? చిన్న కూతుర్నివ్వడానికి ప్లాన్ చేస్తుంది అనుకుంటా. వామ్మో, అప్పుడే అంత దూరం వెళ్ళిందా? అదే అనుకుంటున్నా. లేకపోతే వరుణ్ణి ఎందుకు చూస్తుంది? నువ్వనుకుంటే అదే కరెక్ట్లే. అమ్మో, అలాంటి అమ్మాయి మాకు వద్దు అంటుంది ఐషు. నీ మరిదొప్పుకోళ్లే, నువ్వు కంగారు పడకు అని షూ నవ్వుతాడు. అమ్మా ఐషు, వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. వదిలేస్తే ఈ రోజంతా మాట్లాడుకునేటట్టున్నారు. పిలవండి అని చెబుతారు విజయ. కొంచెం సేపు చూద్దాం అత్తయ్య. ఎంతోసేపు అవ్వలేదు వాళ్ళు వెళ్ళి, ఒక 20 నిమిషాలు అయ్యింది అంతే అని అంటుంది ఐషు. వాళ్ళే వస్తారు, ఎవరూ పిలవకండి అని అంటాడు శివ్. ఆలోచనలో ఉన్న అమృతని చూసి, మౌనంగా ఉండడం ఇష్టం లేక, నా మీదేమైనా డౌట్ ఉందా, లేక నన్నేమైనా అడగాలి అనుకుంటున్నావా అమృత అని అడుగుతాడు అన్వేష్. ఆహా, డౌట్ ఏమీ లేదు. మరి 5 నిమిషాలు అయ్యింది, నీ నిర్ణయం ఏంటి? నెమ్మదిగా తన చెయ్యి పైకి లేపి మళ్ళీ ఆగి, నేను మీ చేతిలో చెయ్యి వేయాలి అంటే ముందు మీకు కొన్ని చెప్పాలి అని అంటుంది. సరే చెప్పు అని చెయ్యిని కాసేపు వెనక్కి తీసుకుంటాడు. మీరు శివగారు తమ్ముడు అన్నప్పుడే సగం నచ్చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలతో పూర్తిగా నచ్చేశారు అని తలదించుకొని సిగ్గుపడుతూ చెబుతుంది. అన్వేష్ చిరునవ్వుతో చూస్తూ, చెప్పేదేదో నన్ను చూస్తూ చెప్తే బాగుంటుంది కదా అంటాడు. కానీ మీ అంతస్తుకి తగ్గట్టు మీకు కట్నాలు ఇచ్చేంత స్తోమత మాకు లేదు. నాన్న చాలా ఇబ్బంది పడతారు మీ స్థాయికి తగ్గట్టు ఇవ్వాలి అంటే అని అంటుంది అమృత. దానికి అన్వేష్ చిన్నగా నవ్వుతూ, అసలు మిమ్మల్ని కట్నాలు ఎవరు అడిగారు? మన ఇంట్లో కట్నాలు ప్రసక్తి లేదు, ఆ మాట కూడా వినపడదు. అమృత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నీకు మా అన్నయ్య ఏం చెప్పాడు? ఆస్తి అంతస్తు గురించి ఆలోచించకు అని చెప్పాడు కదా అని తల ఊపుతుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నాం? మన ఇంట్లో కట్నాలు ప్రసక్తే లేదు. మాకు కావలసింది మనసున్న అమ్మాయి. కేవలం కుటుంబంలో మాలో ఒకరిగా కలిసిపోయే అమ్మాయి కావాలి అని కోరుకున్నాం తప్ప, కట్నాలు తెచ్చే అమ్మాయి కావాలి అని కోరుకోలేదు అని అంటాడు. ఇంకా తన ఇష్టం ఏమీ చెప్పకపోయినా మనిల్లు అని కలిపి మాట్లాడుతున్న అన్వేష్ అంటే పూర్తిగా ఇష్టం ఏర్పడుతుంది అమృతకి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు అన్వేష్. అని తల ఊపుతుంది అమృత. నీకింకో విషయం చెప్పాలి. ఏంటి అన్నట్టు చూస్తుంది అమృత. నేను మా అన్నయ్య మాటను మీరి అడుగు కూడా ముందుకు వేయను. ఇంట్లో అన్నయ్య మాటే ఫైనల్ డెసిషన్. అలా అని అన్నయ్య ఎవరి ప్రైవసీలోకి ఎంటర్ అవ్వడు. కానీ మేము అన్నయ్యకి తెలియకుండా ఏమీ చేయము. రేపు నువ్వు ఇదేంటి వీడన్నిటికీ అన్నయ్య అంటాడు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు. పెద్ద కోడలిగా పెద్దమ్మదే ఇంటి బాధ్యత. తన మాటలకు ఈ రోజుకి కూడా మా అమ్మ కానీ పిన్ని కానీ ఎదురు చెప్పలేదు.
కలిసిపోయారు వాళ్ళ అంతలా. ఇప్పుడు మా వదినకే పెద్ద కోడలు బాధ్యత ఉంటుంది. నువ్వైనా, వరుణ్, వర్షిత్ లైఫ్‌లోకి వచ్చే అమ్మాయిలైనా వదిన మాట గౌరవించాల్సిందే. అందుకు నీకిష్టమైతేనే నా చేతిలో చెయ్యి వెయ్యు. ఇప్పటివరకు ఇంట్లో ఎవరు ఎదురు చెప్పడం అనేది అలవాటు లేదు. అందరూ ఒక మాట మీదుంటారు. గొడవలకి అసలు ఆస్కారం లేదు. నువ్వొచ్చి ఆ వాతావరణాన్ని అలాగే ఉంచగలగాలి. నీ వల్ల ఎప్పుడు డిస్టర్బెన్స్ రాకూడదు. ఇదంతా ముందే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటివరకు మమ్మల్ని, ఇంటిని విడదీయాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. ఎవరికీ మేము అవకాశం ఇవ్వలేదు. అలాంటి వాళ్ళని దూరం పెట్టాం. ఇక నాకు కాబోయే భార్య వల్ల ఏదైనా గొడవలు, డిస్టర్బెన్స్‌లు వస్తే నేను భరించలేను. దూరం పెట్టడానికి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. అలాగని నీ గౌరవం, నీ విలువ నీకు ఉంటుంది. ఏమీ తగ్గదు. కానీ అధికారం కావాలి అని ఆశపడకు. అది మా వదినకే ఉంటుంది. మా వదినేమి ఆధిపత్యం చూపించదు. అందరినీ కలుపుకుంటూ వెళ్తుంది. తనలా ఉంటే అసలు గొడవలే రావు. నాకు వచ్చే అమ్మాయి కూడా అలాగే ఉండాలి అని కోరుకున్నాను. నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని నా నమ్మకం. ఒక్కసారి చూసి ఎలా చెప్పగలరు అని నీకు అనుమానం రావచ్చు. స్వార్థం లేకుండా మా ప్రిన్సెస్‌ని సేవ్ చేయడానికి ముందుకు వచ్చావు. అక్కడ నీ గురించి నువ్వు ఆలోచించలేదు. అంటే ఎదుటివారి గురించి నువ్వు ఆలోచిస్తావు. తనకేదో అవుతుంది అని నన్ను ఎడాపెడా వాయించావు. బాధ్యత తెలిసిన వాళ్ళే అలా ఎదుటివారికి బాధ్యత గురించి చెబుతారు. ఆషీకి నువ్వు పానీపూరి తినిపించిన విధానం చెబుతుంది నీలో తల్లి మనసు ఉంది అని. అవి చాలు నువ్వు మా కుటుంబంలో అడుగుపెట్టడానికి అని అన్వేష్ చెబుతుంటే రెప్ప వేయకుండా ఆశ్చర్యంగా అన్వేష్ని చూస్తుంది అమృత. ఇంక నేను చెప్పాల్సింది చెప్పాను. చాలా టైం అయింది. ఎక్కువసేపు ఇక్కడుంటే బాగోదు. ఇప్పుడు చెప్పు. నా చెయ్యి అందుకొని జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని చెయ్యి చాపుతాడు అన్వేష్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృత అన్వేష్ చేతిలో చెయ్యి వేస్తుంది. అన్వేష్ ఆనందంగా అమృత చేతి వేళ్ళని తన వేళ్లతో లాక్ చేసి థ్యాంక్ యూ అని అంటాడు. అయిన వాళ్ళకి థ్యాంక్ యూలు చెప్పరేమో అని చిన్నగా అంటుంది అమృత. చెబుతారు కానీ నోటితో కాదు, వేరే భాషలో. చెప్పనా అలా అని అల్లరిగా అంటాడు అన్వేష్. అన్వేష్ ఇంటెన్షన్ అర్థం కాక వేరే భాషలో అంటే అని అడుగుతుంది అమృత. అన్వేష్ అమృత చెయ్యి వదిలి లేచి అమృత దగ్గరికి అడుగులు వేస్తాడు. అన్వేష్ లేచినప్పుడే అమృత కూడా లేచి నుంచొని తనకి దగ్గరగా వచ్చిన అన్వేష్ని చూసి గుండెల్లో అలజడి స్టార్ట్ అవుతుంది. చిన్నగా షివర్ అవుతున్న చూసి వెంటనే అమృతని హగ్ చేసుకొని ఇలా థ్యాంక్స్ చెప్తారు అని అంటాడు. అమృత అన్వేష్ చేసిన పనికి ఫ్రీజ్ అయిపోతుంది. అన్వేష్ అమృతని వదిలి ఇంకా చాలా విధాలుగా చెప్పొచ్చు. కానీ అప్పుడే చెప్తే నువ్వు భయపడతావు అని ముక్కు మీద చిన్నగా వేలితో టాప్ చేసి వెళ్దామా అని అడుగుతాడు. అన్వేష్ చేసిన పనికి షాక్లో ఉన్న అమృత "హ్మ్" అని మాత్రమే అనగలిగింది. అమృతని చూసి నవ్వుకుంటూ పద అని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అన్వేష్ చెయ్యి పట్టుకోగానే షాప్ నుంచి బయటికి వచ్చిన అమృత సిగ్గుగా అనిపించి తల వంచుకొని అన్వేష్ చేతిలో ఉన్న తన చెయ్యిని చూసి నా చెయ్యి ఎప్పుడు వదలరు కదా అన్వేష్ గారు అని అడుగుతుంది. అమృత చేతిని తన చేతితో లాక్ చేసి నా ఊపిరి ఉన్నంత వరకు వదలను అని అమృత కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. పిల్లల అరుపులు వినిపించడంతో ఇద్దరు చూపు తిప్పేసి దగ్గరికి వచ్చేశాము అని అన్వేష్ అమృత చెయ్యి వదిలి కమ్ అని అన్వేష్ నవ్వుతూ ముందు వెళ్తే అమృత వెనక కొంచెం సిగ్గు, ఆనందం కలగలిపిన మోముతో వస్తుంది. అన్వేష్ మొహం చూసిన శివ్ చిన్నగా నవ్వుకుంటాడు. కన్నా, నా మరిది మొహంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చెల్లి మొహంలో సిగ్గు దొంతర కనిపిస్తుంది. అంటే ఓకే అనేసింది అని సంతోషంగా అంటుంది ఐషు. నీ మరిదేమి మీరనుకునే అంత అమాయకుడు కాదులే. ఎలా అయినా ఒప్పిస్తాడు అని అంటాడు శివ్. ఈ శివాంశు తమ్ముడు అమాయకుడంటే ఎవరూ నమ్మరు కానీ నీ అంత ఫాస్ట్ అయితే కాదు కన్నా తను. నచ్చిన వాళ్ళు ఎదురుగా ఉంటే ఎవరూ స్లోగా ఉండరు బుజ్జమ్మ. నువ్వింకా చాలా తెలుసుకోవాలి అని అంటాడు.
పెద్దవాళ్ళందరూ వీళ్ళేం చెబుతారా అని చూస్తూ ఉన్నారు. ఇంతలో అన్వేష్ శివ్ ముందుకి వస్తాడు. శివ్ లేచి నుంచొని హ్యాపీనా అని అడుగుతాడు తమ్ముడిని. శివుని హత్తుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని అంటాడు. నాకెందుకు థ్యాంక్ యూ? హరి అంకుల్కి చెప్పు. అంకుల్ చూసిన అమ్మాయే కదా తను. నేను కనుక్కోకపోయినా అంకుల్ తనని తీసుకొచ్చేవారు కదా అంటాడు శివ్. కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందుకు వచ్చేది కాదు కదా. ఒకవేళ ఆ అమ్మాయి తిను ఒక్కరు కాకపోయినా నువ్వు నా కోసం తిననే ఇక్కడికి తీసుకొచ్చేవాడివి కదా అని అంటాడు అన్వేష్. అన్వేష్ భుజం తడతాడు శివ్. ఐషు అమృత దగ్గరికి వచ్చి, ఏమ్మా అమృతమ్మ, నాకు చెల్లి అవడానికి రెడీయేనా అని అడుగుతుంది. అమృత అన్వేష్ వైపు చూసి తలదించుకొని హా అని తల ఊపుతుంది. ఆహా, అలా కాదు, మా మరిదంటే ఇష్టమే అని నోటితో చెప్పాలి చెల్లెమ్మ అని అంటుంది ఐషు. అన్వి, శ్రావణి, శ్రీ కూడా ఐషుతో చేరి అవును చెప్పాలి అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు అమృతని. ఓయ్, మీ అందరూ తనని ఆట పట్టించకండి అని విజయ గారు అమృత దగ్గరికి వచ్చి, అమ్మా అమృత, అన్వేష్కి నువ్వంటే ఇష్టమని మాకు అర్థమైంది. నీ నిర్ణయం ఏంటి అని అడుగుతారు. అమృత విజయ గారి చేతులు పట్టుకొని, మీ అబ్బాయి తనని చేసుకుంటే నాకు ముగ్గురు దగ్గర తల్లి ప్రేమ దొరుకుతుంది అని చెప్పారు. అలా చెప్పాక ఇంకా కాదు అని చెప్పలేను కదా అని అంటుంది. విజయ గారు అమృత నుదురు మీద ముద్దు పెట్టి, వాణి, కోడల కోసం అన్నీ రెడీ చేసుకో ఇంకా అని చెబుతారు. నువ్వే చూసుకో అక్క, నాదేమీ లేదు అని అంటారు వాణి. రుక్మిణి కూడా అక్కడికి వచ్చి, శారద మాత్రం దూరంగా కూర్చొని కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, ఇంక తర్వాత విషయాల గురించి మాట్లాడదామా అని హరిగారు అంటారు. తర్వాత విషయాలు అనగానే ఎక్కడ కట్నం అడుగుతారో అని భయంతో శారద తన నోటికి పని చెబుతుంది. చూడండి, మీకు ఇచ్చేంత ఆస్తులు అవి మాకు లేవు. వెనక ఇంకో ఆడపిల్లుంది మాకు. మొత్తం ఈవిడ గారికి ఇస్తూ కూర్చుంటే అవ్వదు. అందుకే ఎక్కువ అడగకండి. అసలు ఇంత పెద్ద సంబంధాలు మాకెందుకు? ఉన్నదంతా ఊడ్చి ఇచ్చినా మీరు అడిగినంత ఇవ్వలేం. అందుకే ఏదన్నా మాకు సరిపోయే వాడిని చూసి అని అంటుండగానే, అమృత మా ఇంటికి కాబోయే కోడలు, నా తమ్ముడికి కాబోయే భార్య, ఇంకోసారి ఎవరితోనో తన పెళ్ళి అన్నారంటే ఊరుకోను అని శివ్ అనగానే శివ్ బేస్ వాయిస్కి శారద అదిరిపడుతుంది. దెబ్బకి నోరు మ్యూట్లో పెడుతుంది. నాన్న, మీరు మాట్లాడండి అని అంటాడు శివ్. చూడండి, మాకు అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి చాలు, ఇంకేం అవసరం లేదు అని అంటారు రావుగారు. అది దానికి తల్లవలేదు కానీ తండ్రిని నేనున్నానండి. నా వరకు నా బిడ్డకి ఉన్నంతలో బాగానే కూడబెట్టాను. నాకు తోచింది నేనిస్తాను. ఇంక పెళ్ళి ఆడపిల్లి ఇంటి దగ్గరే చేయాలి. అందుకు మీరు అంగీకరించాలి. గొప్పగా కాకపోయినా ఘనంగా అయితే చేయగలను అని చెబుతారు రవి. అయ్యో, గొప్పగా కావాలి అని మేము అడగం కదా. మీరెలా చేయాలి అనుకుంటున్నారో అలాగే చేయండి. చుట్టాల వరకు మాత్రమే వస్తాం పెళ్ళికి. మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు అని చెబుతారు రావుగారు. చాలా సంతోషమండి. ఒక గొప్పింటికి వెళ్తుందన్న సంతోషం కన్నా ఇంతమంది మంచి మనుషుల మధ్యలోకి నా కూతురు వెళుతుంది అన్న ఆనందం ఎక్కువగా ఉంది నాకు అని అంటారు రవి. అమ్మాయి జాతకం పంపించండి, ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దాం అని అంటారు విజయ గారు. తెచ్చానండి అని బ్యాగ్లో నుండి తీసి ఇస్తారు రవి గారు. ఇంకా అండి ఎందుకు, బావా అని పిలు రవి అని అంటారు రావుగారు. అలాగే బావగారు అని ఆనందంగా పిలుస్తారు రవి. విజయ, ఏమైనా చేయాలా అని అడుగుతారు రావుగారు. హా, చిన్న పనుంది అని ఐషు, అమృతని తీసుకురా అని చెబుతారు. హా అత్తయ్య అని పద అమృత అని తీసుకొని వెళ్తుంది ఐషు. అమృతని కూర్చోమని చెబుతారు. కుదిరితే అమ్మాయికి పెట్టాలి అని ముందుగానే తెచ్చిన పసుపు కుంకుమ లోపల నుంచి తెచ్చి చీర, పసుపు, కుంకుమ విజయ గారి చేతికి ఇస్తారు రుక్మిణి. నరసింహ, వాణి రండి అని పిలుస్తారు విజయ. అక్క, మీరే చేయండి ఇది అని వాణి. అవునొదినా, అన్నయ్య మీరు కలిసి మీ చేతుల మీదుగా ఇవ్వండి అని
నరసింహ అంటారు. విజయ గారు అమృతకి బొట్టు పెట్టి రావు గారిని పిలిచి ఇద్దరూ కలిసి అక్షంతలు వేసి ఒడిలో చీర పసుపు కుంకుమ పెట్టి ఇంకిప్పటి నుంచి నువ్వు మా ఇంటి కోడలివి అని అమృత బుగ్గలు లాగుతారు విజయ. అమృత ఇద్దరి కాళ్ళకి దండం పెడుతుండగా ఆగమృత అని అన్వేష్ నువ్వు కూడా వెళ్ళు అని చెబుతుంది ఐషు. అన్వేష్ అమృత ఇద్దరూ కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. విజయ ఇంక భోజనాలు ఏర్పాటు చూడండి అని చెబుతారు రావుగారు. అలాగే అని ఒక్క శారద తప్ప పెద్దవాళ్ళందరూ ఆడవాళ్ళు లోపలికి వెళ్తారు. అమ్మా పిన్నిగా తను మాకు ఓకే అయిపోయిందా అని అడుగుతుంది ఆషి. హా మీ పిన్ని తానే అని చెబుతుంది ఐషు. అయితే రేపే పెళ్ళా అని అడుగుతారు ఆయు ఆషి ఇద్దరు. రేపు కాదు బంగారం, టైం ఉంది ఇంకా అని అంటుంది శ్రీ. ఇంకా లేట్ ఎందుకు, రేపే చేసేయొచ్చు కదా అని అడుగుతారు పిల్లలు. అలా చేయరు, దానికి మంచి టైం చూడాలి కానీ మీరు వెళ్ళి ఆడుకోండి అంటుంది ఐషు. అక్క నేను మీతో కొంచెం మాట్లాడాలి అని ఐషుతో అంటుంది అమృత. చెప్పు అమృత అని అడుగుతుంది ఐషు. ఇక్కడ కాదు, కొంచెం ప్రైవసీగా అని అంటుంది అమృత. కథ కొనసాగుతుంది. మరి అంత ప్రైవసీగా అమృత ఐషుకి ఏం చెప్పాలనుకుంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.